ఇక్కడ మనం ప్రజెంట్ యాగంటి వ్యూ పాయింట్ దగ్గర ఉన్నాం. చూస్తే జ్యోతి పంతులు గారు ఇలాగే జాగ్రత్తగా వెక్కి ఆ పైన జ్యోతి వెలిగిస్తారంట. ప్రజెంట్ అయితే వెలుగుతులేదులేండి, చాలా ట్రెక్కింగ్ కదా. పంతులు గారే ఎంత ట్రెక్ చేస్తాం, మనం అంతా ట్రెక్ చేయాలి. ఇదిగోండి యాగంటి స్వామివారి టెంపుల్. 1కి క్లోజు, 3కి ఓపెన్. ఇంకా 5 minutes ఎంత ఉంది. అదంతా సరౌండింగ్ చూద్దాం. కిందకి వెళ్ళాగా మొబైల్ అలా ఉంటే ఫుల్గా తీయచ్చు. యాగంటి 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 ఫుల్ వ్యూ. అది అంతా ఇప్పుడు మీరు చూస్తే ఇది యాగంటిలోని నీటి కోనేరు. ఇక్కడ నంది నోట్లోంచి నిత్యం నీళ్ళలో వస్తూనే ఉంటాయి. వాటర్ చాలా ప్యూర్గా ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఇది వాటర్ చేంజ్ చేసి ఇందులో ఏదో పౌడర్ కలిపారా, లేకపోతే నీట్గా ఉండడం కోసం ఏమైనా మిక్స్ చేశారా అర్థం కావట్లేదు. వాటర్ మాత్రం కలర్ చేంజ్ అయిపోయినాయి. కాకపోతే చాలా ప్యూర్ అండ్ నీట్గా ఉంటాయి, కనిపిస్తాయని చెప్పని ఒక మాట అన్నమాట. ఇక్కడ చూస్తే చాలా మటుకి శిల్పాలు కూడా చెక్కున్నాయి. ఇలా వాటర్ వస్తూ ఉంటుంది, ఇలా వచ్చి నంది నోట్లోంచి అలాగా బయటికి వస్తూ ఉంటుంది మీకు చూపించినట్టుగా. ఇక్కడ వర్కింగ్ జరుగుతుంది, ఇంకా పెయింటింగ్ వర్క్ కూడా జరుగుతుంది అనమాట. ఇక్కడ ప్లేస్ అయితే చాలా ప్లెజెంట్గా ఉంది. కొండల్లో టెంపుల్ వెలవడం అనేది చాలా గ్రేట్. టెంపుల్ బిల్డ్ చేయడం కూడా చాలా గ్రేట్. ఇంకా వసతులు ఏర్పాటు చేస్తున్నారు, గ్రేటే. టెంపుల్ విజిట్ చేయడం మన గ్రేట్. ఇంకా ఇది యాగంటిలోని కోనేరు. ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది మీరు చూస్తే. వాటర్ని తాగుతారు కూడా. ఇక్కడ కాలు చేతులు కడగకూడదని బోర్డు కూడా పెట్టారు. వాటర్ మళ్ళీ బయటికి వెళ్తాయి, యూజ్ చేస్తారు వాటర్ ఇట్లా. మళ్ళీ పెద్ద చేప. యాగంటిలో ఇదొక స్పెషల్. యాగంటికి రావడం, దర్శనం చేసుకోవడం ఒక ఎత్తమ్మా, మామూలు ఎత్తు కాదు. దీని స్టోరీ ఉంది. దీని స్టోరీ ఒక ఆయన చెప్తారు, నాకు లిస్ట్ ఇచ్చారు ఆయన అయితే బాగా క్లియర్గా చెప్తారు. ఓకే, అదిగో నేను చెప్పినాను కదా, ఈ నీళ్ళు ఎక్కడి నుంచి అయితే తెలియదనే. చూసారా గంగలాగా ఎలా పొంగుతుందో. ఇది ఎట్ట ఉంది యాగంటి, బాగున్నది కదా ఏంటి. ఇది చాలా డేంజర్ అంటండి. వెంకటేశ్వర స్వామి గుడే, ఎట్లన్నా పోవాలా. వెంకటేశ్వర స్వామి గుహలో ఇలా ఉంటుందమ్మా ఉజీస్. అందరికీ నమస్కారం. మనం యాగంటిలో ఉన్నాం ప్రజెంట్. ఈ యాగంటి స్టోరీ ఏంటంటే, ఇక్కడ ఒకప్పుడు ఇక్కడ యాగంటిలో వెంకటేశ్వర స్వామి వారిని ప్రతిష్ఠించాలని అనుకున్నారంట. ఇప్పుడే నాకు పంతులు గారు చెప్తుంటే నేను విన్నాను. ఆయన చెప్పిందే నేను మీకు చెప్తున్నాను, తిరగేసి అని చెప్తులేదు. నేను ఒకవేళ పొరపాట్లు ఏమైనా వినుంటే మీరు దాన్ని కరెక్ట్ చేయొచ్చు. ఏంటంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించాలన్నప్పుడు విగ్రహ ప్రతిష్ఠ చేసే సమయంలో ఏంటంటే ఆయన కాలుకి ఉన్న ఒక వేలు విరగడం జరిగిందనమాట. అంటే విగ్రహానికి ఒక వేలు విరగడంతో ఆ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించకూడదు, ఇదంతా సమంజసం కాదు అని చెప్పని ఆ టైంకి ఇంకా పరమేశ్వరుని ప్రతిష్ఠించామని చెప్పని శివుడిని పెడదాం, ఇక్కడ ఉమామహేశ్వర స్వామిగా శివుడిని పార్వతీదేవిని పెడదామని చెప్పని అనుకున్నారనమాట. అందుకని చెప్పని ఇక్కడ పెట్టి ప్రతిష్ఠించి యాగం చేయాలనుకున్న టైంలో యాగం చేస్తుండగా కాకాసురుడు అనే ఒక రాక్షసుడు వచ్చి ఇక్కడ యజ్ఞాన్ని భగ్నం చేద్దాం చూసే టైంకి ఆ మహర్షికి ఆగ్రహం కలిగి ఆ కాకాసురుడిని శపించారనమాట.
శపించడం ఏమనంటే ఇక్కడ ఒక్క కాకి కూడా కనిపించకూడదు అని చెప్పి అన్నట్టుగా శపించారు. అప్పటి నుంచి ఇక్కడ ఒక్క కాకి కూడా రాదు అనే ఒక ప్రతీతి స్టోరీ వేజ్గా ఇక్కడ ఇప్పుడు నేను చూపించినట్టుగా గుహలో వెంకటేశ్వర స్వామిని పెట్టారు. ఈ టెంపుల్ లోపల ఏంటంటే శివుణ్ణి పెట్టారనమాట. యాగంటి స్టోరీ ఇదన్నమాట. ఇంకెవరికైనా తెలిస్తే చెప్పచ్చు. ఇదిగోండమ్మా, ఇదే మెయిన్ ఇక్కడ యాగంటిలో. జస్ట్ మిస్ పైకి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చాను. దీని గురించి నేను ప్రత్యేకంగా చెప్పగలదు. ఇప్పుడు చాలామంది 100 మందికి పైగా 1000 మందికి పైగా చెప్పారు ఈ టెంపుల్ గురించి, నంది గురించి. చూసుకోండి, మీకు తెలిసిన విషయమే. మళ్ళీ నేను చెప్పి మీకు ఇరిటేషన్ తెప్పిస్తాం ఎందుకు? మీకు తెలుసుగా ఈ నంది గురించి. అలా 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 పెరుగుతూ ఉండే నంది యాగంటిలో మెయిన్ స్పెషల్ అట్రాక్షన్ ఇది. ఇక్కడ రాయి స్పెషల్ అనుకోవాలా, ఈ రాయి తీరా అంత అనుకోవాలా, లేదా దైవ నిదర్శనం అనుకోవాలా, మీ ఆలోచన విధానానికి వదిలేస్తున్నాను. ఇలాంటి విషయాలు చూసినప్పుడే దైవత్వం ఇంకా మిగిలి ఉంది, దైవత్వం ఇంకా ఉంది అని అనిపిస్తుంది. చాలా మటుకు పిల్లర్స్ తొలగించారని అంటారు, కానీ అదంతవరకు నాకు తెలియదు. ఇది ఇంకో గుహమ్మ. ఇట్లకి పైకి వచ్చు. ఏంటంటే శివస్వామి ఉంటారు ధ్యానంలో. ఓకే, టెంపుల్స్ ట్రావెలింగ్. ఏమైంది బ్రో? డౌట్ ఏంటి బ్రో? అంటే ఇప్పుడు ఈయన వీరప్పయ్య ఆయన ఉన్నాడు కదా, ఆయనే వీర బ్రహ్మం గారా లేకపోతే ఆయన మళ్ళీ వేరే పర్సన్? ఏంటి బ్రో ఇది? ఏంటి బ్రో, వెళ్ళిపోతున్నారా? లేదు, చూస్తున్నా. భూపాక భారాన్ని నివారించడానికి సృష్టి స్థితి లయకారులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కలియుగమంది అవతారం ధరించడం కొరకై నిర్ణయించుకొనుట. శ్రీమహావిష్ణ శ్రీ మధ్యరాజుడు వీరభూమేంద్ర స్వాముల వారిగా జన్మించిన. ఓకే, శ్రీ